కాంగ్రెస్ పార్టీకి ఒక రెప్యుటేషన్ ఉంది. పాము తన పిల్లలను తానే తింటుంది అన్నట్టు కాంగ్రెస్ పార్టీ తన పిల్లలను తానే తింటుంది. అంటే తన పార్టీలో ఉన్న వాళ్ళను తానే తొక్కేస్తుంది. వేరే వాళ్ళు ఎవరికి కూడా తొక్కేసే అవకాశం కూడా ఇవ్వదు. రాజ్యసభకు సంబంధించి మీనాక్షి నటరాజన్ ఏమయ్యిందో ఈ పాటికి మీరు వార్తలలో చూసే ఉండొచ్చు. భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ నుంచి 3 రాజ్యసభ స్థానాలను దక్కించుకుంది. నిజానికి ఒక స్థానము కాంగ్రెస్ పార్టీకి దక్కాలి. మీనాక్షి నటరాజన్ ఆమె రాజ్యసభ ఎంపీ అవ్వాలి. కానీ ఆమె ఎంపీ అవ్వలేకపోయింది. ఇంత చేస్తే గెలిచి ఎంపీ అవ్వచ్చు, లేదు ఓడిపోయాను అందుకని ఎంపీ కాలేకపోయాను అనుకోవచ్చు. కానీ అసలు ఆటలోనే నిలబడకుండా మీనాక్షి నటరాజన్ను ఎవరో కాలు బట్టి వెనక్కి లాగేశారు. ఎలా అంటే ఆమె రాజ్యసభ నామినేషన్ వేయడానికి ఎన్నికల అధికారుల దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసింది. చూశారు, కూర్చున్నారు, మొత్తం డాక్యుమెంట్స్ అన్ని చూశాక రిజెక్ట్ చేస్తున్నాము అన్నారు. అదేంటండి ఎలా రిజెక్ట్ చేస్తారు అంది. మీ మీద తెలంగాణలో పెండింగ్ లో ఉన్న ఒక కేసు ఉంది. ఆ కేసుకు సంబంధించిన వివరాలను అఫిడవిట్ లో మీరు వెల్లడించలేదు అన్న విషయము భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇదిగో మాకు ఒక అప్లికేషన్ పెట్టారు, అందువల్ల మేము మీ రాజ్యసభ నామినేషన్ ను రిజెక్ట్ చేస్తున్నాము అని ఎన్నికల అధికారులు చెప్పారు. ఇప్పుడు ఈమె షాక్ అయిపోయింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మధ్యప్రదేశ్లో ఉండే బీజేపీ వాళ్లకు ఈమెకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? ఈమె మీద తెలంగాణలో ఎప్పటిదో ఓ పాత కేసు పెండింగ్ లో ఉంది అన్న విషయం ఎవరిచ్చారు? ఎవరు ఒప్పందించారు? ఇది చాలా ఆసక్తికరంగా మారింది. ఏమంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డ్రామాలు చేస్తాంది. బీజేపీ కావాలనే ఆమె ఎలక్షన్ ను అడ్డుకుంది అది అని చెప్పి డ్రామాలు చేస్తాంది. కానీ ఒకసారి ఆలోచించండి, పాస్పోర్ట్కు మీరు అప్లై చేసుకుంటున్నారు అనుకోండి, ఏ దేశంలో అయినా సరే మన భారతీయ పాస్పోర్ట్ మీరు అప్లై చేసుకుంటూ ఉన్నారు, లేదు ఏ దేశం వాడైనా సరే వాడి దేశంలో వాడికి సంబంధించిన పాస్పోర్ట్ అప్లై చేసుకుంటున్నాడు అనుకుందాం. అప్లికేషన్లో రకరకాల వివరాలు అడుగుతారు. మీ పేరు, మీ తల్లి పేరు, తండ్రి పేరు, మీ అడ్రస్, అది ఇది అన్నీ అడుగుతారు. చిన్న చిన్న మిస్టేక్స్ ఉండే అవకాశం ఉంటుంది కదా ప్రతి అప్లికేషన్లో కూడా. ఎస్ ఉంటుంది. ఏం జరగచ్చు? 10-12 పేజీల అప్లికేషన్ మనం ఫిల్ చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర మనం సైన్ పెట్టడం మర్చిపోవచ్చు. అది జరుగుతూ ఉంటుంది. అలాగే మన అడ్రస్ రాసేటప్పుడు ఆ కామాలు పెట్టేటప్పుడు, ఫుల్ స్టాప్లు పెట్టేటప్పుడు, లేకపోతే పెద్ద అడ్రస్లు ఉన్నప్పుడు ఆ యూనిట్ నెంబర్స్ కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా మనం చేయొచ్చు టెక్నికల్ గా. వెంటనే ఏమంటారు, నీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యింది అనకుండా అయా మరో అప్లికేషన్ రాసి తీసుకురాపో, లేకపోతే ఇక్కడ నీ ఇనిషియల్ వేయి, దీని మీద ఈ చిన్న మిస్టేక్ ఏదో చేసావు నువ్వు, పర్లేదు మేము అప్లికేషన్ స్వీకరిస్తాము అని చెప్పి అంటారు. ఇవన్నీ చిన్న చిన్న మిస్టేక్స్, సైన్ పెట్టడము, ఒక పేజీలు ఎక్కడో మర్చిపోవడము, ఇంకా చిన్న చిన్నవి. కానీ అదే అప్లికేషన్ ఫామ్ లో ఒక చోట మీరెప్పుడైనా అరెస్ట్ అయ్యారా అని ఉంటది, మీ మీద ఏమన్నా పెండింగ్ కేసులు ఉన్నాయా అని ఉంటది, మిమ్మల్ని ఎప్పుడైనా మాదక ద్రవ్యాల కేసుల్లో పట్టుకున్నారా అని ఉంటది, లేకపోతే మీరు ఎప్పుడైనా సరే దేశ వ్యతిరేకమైన కార్యక్రమాలలో ఎప్పుడైనా మీరు పాల్గొన్నారా, ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి రకరకాల దేశాలలో పాస్పోర్ట్ అప్లికేషన్స్ ఫిల్ చేసేటప్పుడు. ఈవెన్ మన భారతదేశంలో కూడా నువ్వు అరెస్ట్ అయ్యావా, నీ మీద కేసులున్నాయా అడుగుతారు. అప్పుడు నువ్వు నో 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 అని చెప్పి పెట్టేస్తావు. కానీ ఎవరో ఒకరు అయా వీడి మీద పలానా కేసులు ఉన్నాయి, ఇదిగో పలానా శ్రీకాకుళం పోలీస్ స్టేషన్లో పెండింగ్లో కేసు ఉంది అని చెప్పి పట్టుకొచ్చి ఇచ్చారనుకోండి, అప్పుడు ఆబ్వియస్గా నీ పాస్పోర్ట్ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. నువ్వు ఒక పేజీలో సంతకం పెట్టడం మర్చిపోతే దాన్ని టెక్నికల్ మిస్టేక్ అంటారు. చిన్న చిన్న మిస్టేక్స్ అవి. సేమ్ రాజ్యసభ నామినేషన్ అప్పుడు కూడా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమన్నా ఉంటే అక్కడికక్కడ చెప్తారు, మళ్ళీ అప్లికేషన్లో కొన్ని మార్పులు చేయమంటారు, తీసుకురామంటారు. కానీ ఇది చాలా చాలా పెద్ద మిస్టేక్. నీ మీద ఒక కేసు పెండింగ్లో ఉంటే నువ్వు ఆ విషయాన్ని దాచిపెట్టడం కిందికి వస్తుంది. నువ్వు నో అని చెప్పి టిక్ పెట్టి నీ మీద కేసు ఉన్న విషయాన్ని నువ్వు దాచిపెడితే అది చాలా పెద్ద తప్పు అవుతుంది. నీ మీద కేసు ఉండడం తప్పు కాదు, కేసు ఉంది అన్న విషయం దాచిపెట్టి అప్లై చేస్తున్నావు అనుకో, అది ఇంకా పెద్ద తప్పు అవుతుంది. ఇప్పుడు మీనాక్షి విషయంలో అదే జరిగింది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, మీరు పాస్పోర్ట్ అప్లై చేసేటప్పుడు ఎక్కడో శ్రీకాకుళంలో, ఎక్కడో అడవుల్లో, ఎక్కడో మీ మీద ఒక పాత కేసు పెండింగ్లో ఉంది అన్న విషయము ఎవరికి తెలుస్తుంది చెప్పండి? ఆలోచించండి. మీతో పాటు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మిగతా వాళ్ళు అసలు మర్చిపోయి ఉంటారు కూడా, పెద్ద కేసు కూడా కాదనుకోండి, అసలు దాని గురించి పెద్ద ఆలోచించి కూడా ఉండరు. సేమ్ ఇప్పుడు మీనాక్షి నటరాజన్ విషయంలో తెలంగాణలో ఉన్నటువంటి ఒక పెండింగ్ కేసు, పాత కేసు విషయము మధ్యప్రదేశ్లో ఉన్న బీజేపీ వాళ్ళకి ఎలా తెలుస్తుందండి? అంటే తెలంగాణలో ఉండే కాంగ్రెస్ వాళ్లే మీనాక్షికి వ్యతిరేకంగా ఒప్పందించారు. సరైన టైం చూసి మీనాక్షిని కాలు బట్టి కిందికి లాగడానికి, దెబ్బ కొట్టడానికి తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న కొంతమంది ప్లాన్ చేశారు అన్న చర్చ విస్తృతంగా నడుస్తోంది. ఇప్పటికే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన డైరెక్ట్గా చెప్పారు, కాంగ్రెస్ నేతలే
మాకు ఒప్పందించారు మీనాక్షికి సంబంధించిన కేసు గురించి అని ఆయన చాలా ఓపెన్ గా చెప్పారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ ని విమర్శిస్తోంది. ఏమన్నా తెలుసా? రేవంత్ రెడ్డి సూచించిన వ్యక్తికి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ఇవ్వడానికి మీనాక్షి ఒప్పుకోలేదు. ఎందుకంటే మీనాక్షి తెలంగాణలో కీలకమైన పాత్ర పోషిస్తోంది. సో మీనాక్షి యాక్సెప్ట్ చేయలేదు రేవంత్ రెడ్డి చెప్పిన వ్యక్తికి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వడానికి. అందుకని చెప్పి టైం చూసి రేవంత్ బ్యాచే కుట్ర చేసి ఈ మీనాక్షికి ఈ గతి పట్టించారు అన్న ప్రచారం జరుగుతోంది అని హరీష్ రావు గారు ఇప్పటికే మాట్లాడారు. అలాగే మరికొంతమంది కీలకమైన ఒక కాంగ్రెస్ నేతకు సంబంధించిన పిఏ మీనాక్షి మీద ఈ కేసు ఉంది అన్న విషయాన్ని మధ్యప్రదేశ్ బీజేపీకి ఒప్పందించాడు, ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అని 10 టీవీ లాంటి ఛానల్స్ రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి. సో ఓవరాల్ గా మీరు చూస్తే ఆలోచిస్తే పెద్ద కేసా, భారీగా 302 307లో 420 కేసులు భయంకరమైన కేసులు అంటే కాదు, వేరే వాళ్ళ మీద పెద్ద కేసులు ఉన్నాయి. అందులో మీనాక్షి పేరు కూడా ఉంది. ఆ నాంపల్లి కోర్టులో ఉంది. కుంభం శివకుమార్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక కేసు, ఒక బాధితురాలు శ్రీలత అనే బాధితురాలు కేసు పెట్టారు. అసలు ఆ విషయం మనలో చాలా మందికి తెలియని కూడా తెలియదు. ఈ మీనాక్షికి సంబంధించిన రాజ్యసభ నామినేషన్ స్వీకరించకుండా వెనక్కి పంపించిన తర్వాత చర్చకొచ్చింది. ఏం కేసు, ఏంది కథ అని చెప్పి చూస్తే తార్నాకకు చెందిన మాజీ కార్పొరేటర్ శ్రీలత గారికి సంబంధించిన కేసు. తన మీద వేధింపులకు పాల్పడ్డారు అని నారాయణపేట కాంగ్రెస్ నాయకుడు కుంభం శివకుమార్ రెడ్డి మీద శ్రీలత గారు కంప్లైంట్ చేశారు. అన్నట్టు శ్రీలత గారు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తేనండి. ఆమె వెళ్ళి ఇదిగో సేమ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పలానా నాయకుడు వేధింపులకు పాల్పడ్డారు అని ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకే చెప్పారు. పిసిసికి శ్రీలత గారు ఫిర్యాదు చేశారు. కానీ ఆయన మీద పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు అనేది శ్రీలత గారి అభియోగం. అయితే ఈ మీనాక్షి గారిని అడిగారట శ్రీలత గారు, ఏంటంటే ఆయన మీద చర్యలు తీసుకున్నారా అంటే, అతన్ని పార్టీలోంచి తీసేసాం, పార్టీలో లేడు అతను, నువ్వెవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చావో ఆ వ్యక్తి లేడు పార్టీలో అని మీనాక్షి గారు చెప్పారంట. కానీ తీరా చూస్తే ఆ వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యక్రమాలలో చాలా యాక్టివ్గా పాల్గొంటూ ఉన్నాడు. మరి అలా ఎలా పాల్గొంటాడు అని శ్రీలత గారు మీనాక్షి గారిని అడిగితే మీనాక్షి గారి నుంచి సమాధానం సరిగ్గా లేదు. మొత్తానికి 2022లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. అలాగే 2023 బెంగళూరులో కూడా కంప్లైంట్ చేశారు. క్రిమినల్ కేసులు నమోదయ్యాయి కుంభం శివకుమార్ రెడ్డి అనే కాంగ్రెస్ నాయకుడి మీద. అలాగే ఫిర్యాదులో తన పరువుకు నష్టం కలిగించడంతో పాటు నేరపూరితంగా కుట్ర చేశారు, బెదిరింపులకు పాల్పడ్డారు అని చాలా సెక్షన్స్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి శ్రీలత గారు కేసు పెట్టారు. 16 పేజీలతో కూడిన కంప్లైంట్ ను కోర్టుకు అందించారు. ఆ కేసులో కుంభం శివకుమార్ రెడ్డి పేరు, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి పేరు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేరు, మంత్రి వాకిటి శ్రీహరి పేరు, నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు కె ప్రశాంత్ రెడ్డి పేరు, కాంగ్రెస్ నేత చిట్టెం అభిజయ్ రెడ్డి పేరు, వీళ్ళందరి పేర్లతో పాటుగా తెలంగాణ పార్టీకి సంబంధించి మీనాక్షి నటరాజన్ పేరు కూడా చేర్చారు. ఎందుకంటే నేను ఈమె కంప్లైంట్ ఇచ్చాను, యాజ్ పర్ పార్టీ రూల్స్ చర్య తీసుకోమంటే తీసుకోలేదు, చర్య తీసుకోకపోగా చర్య తీసుకున్నానని చెప్పి ఈవిడ అబద్ధం చెప్పారు, అలా ఎలా చెప్తారు అని అభియోగం అన్నమాట. సో మీనాక్షి నటరాజన్ గారి మీద ఉన్నటువంటి కేసు చాలా చిన్న కేసు ఒక కోణంలో చెప్పాలంటే. కానీ బాధ్యతాయుతమైన పదవిలో మీనాక్షి నటరాజన్ గారు ఉండి కూడా చర్య తీసుకోలేదు వాళ్ళ మీద అన్న కోణంలో చూస్తే చాలా పెద్ద విషయమే. అంతేకాకుండా బాధ్యులైన వాళ్ళ నుంచి నాకు 10 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలి అని కూడా శ్రీలత గారు పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. సింపుల్గా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక మహిళ, ఆమె పట్ల వేధింపులకు పాల్పడ్డాడు ఒక సేమ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నేత. ఇది విషయము, ఇది కేసుకు సంబంధించిన విషయము. ఈ విషయం వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో కీలకమైన బాధ్యతలో తెలంగాణలో ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారికి చెప్తే ఆమె చర్య తీసుకోలేదు, పైగా చర్య తీసుకున్నానని చెప్పి అబద్ధం చెప్పారు. ఇట్లాంటివి అన్నమాట. సో అసలు ఈ విషయాలు ఎవరికి తెలుస్తాయి చెప్పండి? నిజంగా చెప్తున్నానంటే రెగ్యులర్గా న్యూస్ పేపర్స్ చదివే నాకే అసలు ఈ కేసుకు సంబంధించినవి అసలు ఏమీ తెలియవు ఇప్పటివరకు. నాకు తెలిసి మీలో కూడా చాలా మందికి ఈ కేసు ఏంది, ఎవరు, ఏంటి అసలు ఏమీ తెలిసి ఉండదు. ఇప్పుడు బయటకు వచ్చింది. ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ గారు పనిచేశారు కదా తెలంగాణలో. మరి పనిచేస్తూ ఉన్నప్పుడు చర్యలు తీసుకోవాలి కదా, మరి చర్యలు తీసుకోలేదు. తీసుకున్నాను అని చెప్పి మీనాక్షి గారు అంటారు. మరి తీసుకుంటే అతన్ని సస్పెండ్ చేసినట్టు ఏమైనా లెటర్ ఉందా? ఆ లెటర్ ఇవ్వండి అంటే లెటర్ ఇవ్వలేదు. ఇలాంటి కేసు మధ్యప్రదేశ్లో ఉన్న బీజేపీ వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పండి, ఆలోచించండి. అంటే తెలంగాణలోనే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కొంతమంది మీనాక్షి నటరాజన్ అంటే పడని వాళ్ళు, టైం కోసం కాసు కూర్చొని ఉన్నవాళ్ళు కరెక్ట్గా టైం చూసి స్కెచ్ చేసి ఇగో ఫలానా కేసు ఈమె మీద నమోదయ్యి ఉంది, పెండింగ్లో ఉంది,
ఆ విషయాన్ని ఆమె నామినేషన్లో దాచిపెట్టింది, కావాలంటే చూసుకోండి అని చెప్పి ఇన్ఫర్మేషన్ మధ్యప్రదేశ్ బీజేపీ వాళ్ళకి అప్పగించారు, అందించారు. వాళ్ళు ఊరుకుంటారా ఇక బీజేపీ వాళ్ళకి తెలిస్తే? అసలే రాజ్యసభ ఎంపీ సీటు, ప్రతి ఎంపీ సీటు ఇప్పుడు చాలా కీలకం బీజేపీకి. నెక్స్ట్ చాలా బిల్స్ నెక్స్ట్ 2 years లో వాటిని సక్సెస్ చేయాలి, వాటిని చట్టాలుగా మార్చాలి. ఏముంది, నెక్స్ట్ బీజేపీకి సంబంధించిన వ్యక్తి ఎంపీగా ఎన్నికైపోయాడు అక్కడ. సో ఇప్పుడు అర్థమైందా, కాంగ్రెస్ పార్టీతో పెట్టుకుంటే ఎవరు పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్లే కాంగ్రెస్ పార్టీతో పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీయే తొక్కి నారదీస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని మనం అనుకోవాలా? మరి మీరేమంటారు?